కేసీఆర్ గారి ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ఖమ్మం పట్టణ అభివృద్ధి ఎట్లయిందని చెప్పేసి అందరికీ విదితమే. ఒక ఖచ్చితమైన నిర్మాణాత్మకమైన మార్పు అనేది ఈ ఖమ్మం టౌన్లోనే జరిగింది. ఖమ్మం టౌన్ ప్రజలందరూ కూడా అది గుర్తించారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఖమ్మం జిల్లాకు సంబంధించిన సాగునీటి రంగంలో కూడా ఏమేమి చేద్దామనుకుంటున్నది కూడా పూర్తి అవగాహనతో సీతారామ ప్రాజెక్టు కానీ మిగతా భక్తరామదాస్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడం, మొత్తం ప్రతి ఎకరాకు నీరు ఇవాళ ఇవ్వడానికని చెప్పేసి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పూర్తి అభివృద్ధి కోసం, ఖమ్మం పట్టణమే కాదు ఖమ్మం జిల్లా పూర్తి అభివృద్ధి కోసం అనేది కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. 2018 ఎలక్షన్ల తర్వాత కూడా 4 పర్మిషన్లు సీతారామ ప్రాజెక్టు తీసుకురావడం, ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టు కానీ ఫారెస్ట్ పర్మిషన్ కానీ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కానీ లేక సిడబ్ల్యూసి యొక్క క్లియరెన్స్ కానీ లేక లోన్కి సంబంధించిన 18,000 కోట్లకు సంబంధించిన రుణానికి సంబంధించి కానీ, అంటే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఖచ్చితంగా ప్రతి ఎకరాకు నీరు చేరాలి, ప్రతి ఇంటికి ఆల్రెడీ నీరు చేరింది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి పట్టుదలకు నామా నాగేశ్వరరావు గారిని కూడా మేము పార్టీగా ఆహ్వానించిన వెంటనే వారు స్పందించి, ప్రస్తుతం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది లేదు, పోటీ చేయటం లేదు, కాబట్టి రాజకీయాల్లో నాకున్న ఇంట్రెస్ట్తో నేను చేద్దామనుకున్న సేవకు ఈ పార్టీ ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నప్పుడు వారు రావడం, వారికి టికెట్ ఇవ్వడం, ఇవాళ మరలా ప్రజలందరి ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే మొన్ననే 1,00,000 ఓట్లతోని అజయ్ గారు బ్రహ్మాండంగా విజయం సాధించారు. కొద్ది తేడాతో ఆల్మోస్ట్ 90,000 ఓట్లతో నామనాగేశ్వరరావు గారికి వచ్చినాయి. ఇవాళ ఖచ్చితంగా ఈ 2 ఓట్లు కలిస్తే ఖమ్మం నియోజకవర్గంలోనే అద్భుతమైన మెజార్టీ ఇవ్వడానికి అని చెప్పేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడ కూడా వస్తేలే ఓట్లు అని చెప్పేసి ఎక్కడికి పోకుండా అందరూ ఖచ్చితంగా వచ్చి ఓటు వినియోగించుకొని ఇవాళ ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఖమ్మం పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరేయాలని చెప్పేసి మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజల్ని, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున సర్దార్ పటేల్ స్టేడియం మరియు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో వాకర్స్ని మరియు వ్యాహ్యాళ్ళకి వచ్చిన వారిని అందరినీ కూడా కలిసి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక శాతం టీఆర్ఎస్ పార్టీ ఆదరించే ప్రజలే ఉన్నారు. మొన్న కూడా టీఆర్ఎస్ పార్టీని ఆదరించి గెలిపించి నన్ను శాసనసభ్యుడిగా దాదాపు 1,00,000 ఓట్ల పైన మన ఓట్లు ఇచ్చారు. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ ఓట్లు రావాలి అని చెప్పి పట్టుదలతోని పనిచేస్తూ ఉన్నాం. ఖమ్మం నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసే మరో అవకాశం ఖమ్మం జిల్లా ప్రజలకి మరియు ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా వచ్చింది. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరాన్ని తడపాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా నుంచి కరువును ప్రారదోరాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టుని నిర్మిస్తున్న కేసీఆర్ గారు రేపు 4వ తారీఖు నాడు ఇదే మరి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున మరి బహిరంగ సభ కూడా ఉంది. ఆ బహిరంగ సభను కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలా. ప్రత్యేకించి ఖమ్మం నియోజకవర్గ ప్రజలకి నేను నమస్కరించి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఈ సభను విజయవంతం చేసి నామాగారి విజయాన్ని పరిపూర్ణం చేయాలి. అత్యధిక మేటతో గెలిపించి వారిని పార్లమెంట్కి పంపించి మన ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ వాణిని గళాన్ని విలిపించే వ్యక్తిగా మరి అందరూ వారి సుపరిచితులు, గతంలో కూడా పార్లమెంటు సభ్యులుగా పనిచేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు వచ్చే అభ్యర్థుల యొక్క గోకర్ణ గజకర్ణ మరి విద్యలన్నీ ప్రదర్శిస్తారు. మరి అవన్నీ కూడా చూసి మోసపోవద్దు. ఎవరైతే మరి ప్రజలకు అందుబాటులో ఉంటారో లేదా అభివృద్ధి చేయగలుగుతారో, ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందో ఆ అభ్యర్థిని గెలిపించాలా. నామా నాగేశ్వరరావు గారికి గెలిపించి కారు గుర్తుకు ఓటేసి అందరూ కూడా మరి ఈ విజయాన్ని పరిపూర్ణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రచారంలో భాగంగా ఇప్పటికే నా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఒక రౌండు తిరగటం జరిగింది. అందులో భాగంగా ఇవాళ పొద్దున ఇక్కడికి 5ంటికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ వాకర్స్ అందరు కూడా వారు కూడా నన్ను ఆశీర్వదించారు. ఎక్కడికి పోయినా కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ప్రతి ఒక్క ఓటర్లో కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఓటర్ని గెలిచినా కూడా గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అందరూ కూడా ఇప్పటికే
ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలు అనేది వారి గుమ్మం తట్టినాయి. అందు గురించి అందరు కూడా కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి 2 సార్లు అసెంబ్లీకి పంపించినటువంటి సంగతి మీకు తెలిసిందే. రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ముఖ్యంగా మనం కనుక చూసినట్టయితే ఈసారి పార్లమెంట్లో 16కి 16 గెలుచుకొని రాబోయే టైంలో మొత్తం భారతదేశంలో మరి కొంత మార్పు అవసరం. ఆ విధంగా మొత్తం భారతదేశంగా చూసినట్టయితే ఇవాళ ప్రాంతీయ పార్టీలదే ఎక్కడ చూసినా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలే కావాలని చెప్పి ప్రజలు కోరుకొని ప్రాంతీయ పార్టీలే ముందుకు పంపుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మళ్ళీ భారతదేశంలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే పోయినసారి కూడా నన్ను ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించారు. మంచి మెజార్టీతోని 15th లోక్సభలో నన్ను పంపటం, నేను 15th లోక్సభ పోయినప్పుడు అదే లోక్సభలో కేసీఆర్ గారు కూడా ఉండటం, అందులోనే తెలంగాణ బిల్లు రావటం, ఆ బిల్లు మీద మొదటి ఓటేయటం, ఇవన్నీ కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఖమ్మం జిల్లా ప్రజలు ఆ రోజున ఇచ్చినటువంటి అవకాశం వల్ల నేను తెలంగాణ బిల్లు మీద ఓటేయగలిగాను. అదేవిధంగా ఏదైతే విభజన చట్టంలో ఆ రోజున పెట్టినటువంటి బయారోన్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇంకా యూనివర్సిటీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రేపు రాబోయే టైంలో మళ్ళీ ఒక్కసారి మీ అందరూ ఆశీర్వదిస్తే వాటన్నిటి కూడా తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మీ అందరిని కోరుకునేది ఒకటే, మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మన కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో ఇటు పట్టణంలో ముఖ్యంగా కనుక చూస్తే పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, అదేవిధంగా తండలను కూడా వదిలిపెట్టకుండా ప్రతి తండల్ని కూడా మరి పంచాయతీలు చేసి అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్లో నన్ను ఆశీర్వదించి తప్పకుండా నా గుర్తు కారు గుర్తుకు ఓటేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.